వెల్కమ్ టు కలగూరగంప. చాలా రోజుల తర్వాత హార్వెస్టింగ్కి వచ్చినా అని మీరు అంటున్నారు. నేను అనను. 1-2 రోజులు వరుస కిచెన్లో ఉన్నా అనుకోండి, ఏంది రోజు వంట చేస్తావా అంటారు. గార్డెన్లోకి వస్తే రోజు గార్డెన్ అని అంటారు. బయటకు పోయి పొరపాటున నెలకో 2 నెలలకు ఒకసారి హోటల్లో తిన్న వీడియో పెడితే అది కూడా రోజు బయట తింటున్నాం అంటారు. మొత్తం మీద నన్ను బదనాం చేయడానికే సరిపోయారు మీరు అందరూ. సో ఎనీవే, ఈ చెర్రీ టమాటాలు ఎప్పటికప్పుడు నన్ను సేవ్ చేస్తుంటాయి. పాపం ఎప్పుడు పిచ్చి వాటిని నేను వేయను, ఏడో దగ్గర మొలిస్తే పిచ్చి పిచ్చిగా కాస్తుంటాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్గా కాసినాయి. నేను కూడా నిన్న మొన్న అబ్జర్వ్ చేసినాను చాలా ఇన్ని ఉన్నాయనేసి. సో చెర్రీ టమాటాలు దింపుకొని పోదాం అనమాట. ముచ్చటది, బట్ చాలా వస్తాయి. ఎన్ని వస్తాయి అనేది నాకు తెలియదు. నేను మాత్రం ఇది తీసుకొచ్చింది ఎందుకంటే ఇంట్లో డైరెక్ట్ గడుక్కోవచ్చు కదా, అదనమాట. సో మా కెమెరామన్ ఏమో దీనికంటే ఎక్కువ వెళ్తాయని అంటున్నాడు. చూద్దాం నాది కరెక్టా, కెమెరామెన్ది కరెక్టా. మళ్ళీ పండ్లు అయిపోయినాయి, రాలిపోయినాయి, మళ్ళీ కూడా మొలకలు వచ్చేస్తాయి దీంట్లో యాక్చువల్గా. ఓకే, సరే తెంపుకుందాము. తెంపుకుంటే ముచ్చట్లాడదాము. వీటితో ఏం చేయొచ్చు చెప్పండి యాక్చువల్గా? అంటే కూరనే చేయొచ్చా, ఉట్టిగా తినొచ్చా, లేదంటే మా పిల్లలందరికీ వంచి పెడితే పని అయిపోతుందా? ఏం చేద్దాం వీటిని? ఊరి నాటు టమాటాలు దొరుకుతలేవు కదా. చాలామంది మార్కెట్లో అయితే నాటు టమాటాలు అన్న ముచ్చటనే లేదు, అన్ని హైబ్రిడ్ టమాటాలు. ఇవి తింటుంటే కరెక్ట్ మన నాటు టమాటాల టేస్ట్ వస్తుంటుంది మనకు. నేను కూడా తోటలా నాటు టమాటాలు వేస్తలేను. అంటే మన దగ్గర విత్తనాలు ఉన్నాయి కదా, నారు వేసుకోవచ్చు కదా. బాగా బద్ధకం ఎక్కువయ్యి అడదు అంగనే మా రాజు అంటాడు, పోయి నారు తెస్తున్నా మేడమంటే నేను కూడా అంటే తెస్తున్నాం వేస్తున్నాం. అది సంగతి. చాలా ఉన్నాయి కదా. ఈ మధ్య శ్రీదేవి పని చేస్తలేదని అంటున్నారు నాకు అందరూ, అందుకనే పని చేయాలి. సో కనీసం పని చేస్తున్నట్టనే యాక్ట్ చేయాలి. రాజు ఇట్రా, నువ్వు కూడా జల్దీ తెంపేసి జల్దీ అయిపోగొట్టుకొని పోతా. అర్రే ఇప్పుడు 2 రాజులా మన దగ్గర. రాజు స్క్వేర్. మా క్లాస్లో 3 శ్రీదేవిలో ముట్టుటివి. పి శ్రీదేవి, ఎం శ్రీదేవి, సిహెచ్ శ్రీదేవి. పిఎంసిహెచ్ అంటుంది. వాళ్ళిద్దరేమో ఏ సెక్షన్, నేను బి సెక్షన్. అదొకటి మళ్ళా డిస్క్రిమినేషన్. ఇది ఈ డబ్బా గుర్తుందా మీకు? మనం వర్మి కంపోస్ట్ ప్రిపేర్ చేసిన డబ్బా. సో ఆ వర్మి కంపోస్ట్ అసలు తీయలేదు నేను, అందులోనే పడ్డది, మొలిసింది. ఎంత పెద్దగా అయింది చూడండి, అసలు ఎంత బాగున్నాయో. లెక్క పెట్టుకున్నట్టు 6 అవుతున్నాయి. 6 అవుతాయా? మళ్ళీ ఒకటి ఉందంటే ఊడిపోయింది అది. ఇప్పుడు క్యాచ్ పట్టుకుందాం. లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది వీటి, చాలా రోజులు ఉంటాయి కాసినాక కూడా చెట్టుకు. ఈ మధ్య చాలా మంది గార్డెనర్స్ అందరు కూడా హార్వెస్టింగ్ ఎక్కువ చేస్తున్నారు చెర్రీ టమాటాలు. అవి ఈజీగా మొలుస్తున్నాయి. అందుకే బాల్కనీలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గబుక్కున ఎండను దొరికినా, లేదంటే సీడ్స్ దొరికినా తెచ్చేసుకోండి. లేదంటే ఎవరింట్లో ఒక టమాటాలో కాస్తే ఒక టమాటా తెచ్చేసుకోండి. గార్డెన్లో అయిపోయి అవే మొలుస్తాయి, అవే పోతాయి, అవే కాస్తాయి, అన్నీ వేసేస్తాయి పాపం. సినిమా తయారు చేస్తావా? ఇడిచిపెడితే అన్నీ చేసేటట్టు కాదు. ఎవరు ప్రొఫెషనల్ కుష్ చూడు కదా, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయడానికి ఎంత ఇష్టంగా ఉంటుందో. ఈరోజు యథార్థంగా కూర్చున్నాబ్బా, శ్రీదేవి పని చేస్తలేదు అంటారు. అట్లా ఎంజాయ్ చేయాలనిపించింది వీటిని.
నేను చూడలేదు అనుకోండి, వాళ్ళే తెచ్చేస్తారు. ఇంట్లో వేసినాక నేను చూడలేదు కదా, అందుకే తీసుకుందామని డిసైడ్ అయిపోయి ఆడ కూడా ఉట్టిగానే మొలిచినాయి, ఆడ కూడా పోతున్నారు. మేము ఇంకా చాలా ఉన్నాయిగా. మొన్న తెంపిన, అందుకే దొరకలేకుంటాయి మీకు. మా దోస్తుకి ఇచ్చిన తెంపి. హే అన్నీ లేకుండే, గిన్నె ఉండే. లేదు అమ్మ, ఫోటో ప్రూఫ్ ఉంది నాది, మా దోస్తుది. సుధక్కకి తెంపించిన తర్వాత వచ్చింది ఫోటో పెడతా చూడండి. వీళ్ళేమో చాలా ఉండే మేడం అంటున్నారు. నేను తెంపిన కొన్నే, మరి మిగతా ఎక్కడ పోయినాయో. పప్పుషారు కాసింటో నంబరు లేపమంటారా వద్దంటారా? ఆప్షన్ పొందడం కోసం ఏదైనా కీ ప్రెస్ చేయండి. నీ పీగా ప్రెస్ చేస్తా. ఎన్ని కాసినాయి చూడండి. బాగుంది కదా? అవును, ఈ మధ్యలో ఏంది బిజినెస్ వీడియోలో ఏదన్నా పెట్టినప్పుడల్లా చాలా మంది శ్రీదేవి బిజినెస్ చేస్తుంది, ఇంకేం పని చేయట్లేదు, కమర్షియల్ అంటే. బిజినెస్ మైండ్ లేకపోతే బిజినెస్కి పనికిరారు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, నేను బిజినెస్ చేస్తా, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ను, బిజినెస్ లాగానే ఆలోచిస్తా. ఓకేనా? కుదిరితే పని చేసుకోండి, లేదంటే ఫాలో కాండి. మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ కాండి. అంతేగాని ఊకే ఏమంటారు భయ్ నన్ను. అయినా ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేయాలంటే, అంటే మన దగ్గర కొనాలంటే కొనేవాళ్ళు అందరి దగ్గర చుట్టుపక్కల షాపులు లేవా, వాళ్ళకి ఆర్గానిక్ స్టోర్స్ లేవా, ఏం లేవని నా దాకా వచ్చి కొంటున్నారు. అరే ఏదో తిప్పలు పడుతుంది శ్రీదేవి, జర పని చేస్తుంది, జర సపోర్ట్ చేద్దాము, 10 మంది ఇంత జాబ్ చేస్తున్నారని సపోర్ట్ చేస్తారు అంతే. మంచి బుర్ర ఉండి మంచి మనసు ఉండి పని చేయండి, మీకు కూడా 10 మంది సపోర్ట్ దొరుకుతుంది. ఊకే ఏదంటే అది అనకుండా మీరు అన్నప్పుడల్లా అయ్యో పాపం వీళ్ళు గిట్లా అనుకుంటున్నారు, వీళ్ళు వేరే పని ఆలోచించవచ్చు, నా గురించి ఆలోచించే బదులు వేరే టైంలో ఈ టైంలో వేరే పని ఆలోచిస్తే వీళ్ళు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ అవుతారు కదా అనిపిస్తుంది. అంతకుమించి ఏం కాదు. ఓకేనా? ఈ టమాటాలు తీసుకుపోయి కారం నూరుకుంటున్నావు, చారు చేసుకుంటున్నావు, పప్పు వండుకుంటున్నావు మీకు చెప్పాను, కానీ అది నేను చూపించి వండుకుంటున్నా, చూపించకుండా వండుకుంటున్నా, ఇంకేం చేస్తున్నా నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం బాయ్. ఓకేనా? చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఏదో ఒక రోజు మాట్లాడదాం, మనం కూర్చొని పంచాయతీ పెట్టుకుందాం. కానీ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది. మరి పండ్లైనా పాడైపోతాయేమో. ఉడకబెట్టే పని లేకుండా కూర అవుతుంది, ఉడకబెట్టే పని లేకుండా చారు అవుతుంది. చెప్పండి, మంచి రెసిపీ చెప్పండి, దీంతోనే చేసుకుని. అంటే మంచి కలర్ఫుల్గా ఉండాలి, మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఉండొద్దు, ఈజీ ఉండాలి. 1 2 3 4 స్టెప్పుల కూర అయిపోవాలి. పొడుగు వంట చెప్పకండి నాకు, పొడుగు వంటలు నా వల్ల కాదు. కానీ ఏదైనా పొట్టి వంట చెప్పండి, సరేనా? చేసుకుందాం, మీరు చెప్పినాక చేసుకుంటాం.